షార్జా బాధితులు ఎట్టకేలకు విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. ఉద్యోగం కోసం విదేశాలు వెళ్లి మోసపోయిన 5గురిని పోలీసులు సురక్షితంగా తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. అనకాపల్లి నుంచి 3, శ్రీకాకుళం నుంచి 1, విశాఖపట్నం గాజువాక నుంచి మరొకరు విదేశాలు వెళ్లి మోసపోయారని వెల్లడించారు. టూరిస్ట్ వీసా మీద ఇన్స్టిట్యూట్ నుంచి అయితే 7గురు వెళ్ళాం సార్. ప్రసాద్ సార్ మెయిన్ ఏజెంట్ కాదు సార్, చందు సార్ ఏజెంట్, మెయిన్ ఏజెంట్ మణికంఠ ఇన్స్టిట్యూట్. ఆయన ద్వారా ముంబై ఏజెంట్ గేమ్ పెట్టించి అక్కడ టెస్టులు కొట్టించి దుబాయ్ పంపుతానని చెప్పారు సార్. దుబాయ్ 78,000 కట్టించుకొని మనిషి దగ్గర పంపించారు సార్ టూరిస్ట్ వీసా మీద. అక్కడికి వెళ్ళాక మా కంపెనీ అకామిడేషన్ ఫుడ్ అంతా ఫ్రీగానే ఇచ్చింది సార్. మేము 4 రోజుల పాటు ట్రైనింగ్ తీసుకున్నాం సార్. 6G టిక్ గన్నర్కి వెళ్ళర్ కింద వెళ్ళాం సార్. అక్కడ మాకు 3G ఫుల్ టిక్ అన్నది ఇవ్వడం జరిగింది సార్. మేము టెస్ట్ కొట్టాం సార్. అది ఆర్టీకి పంపుతానని చెప్పి ఆ టెస్ట్ తీసి పంపడం మానేశారు సార్. తర్వాత MD సార్ దగ్గర తీసుకెళ్ళి మిమ్మల్ని హెల్పర్ కింద చేయమన్నారు. హెల్పర్ కింద చేస్తానంటే చెయ్యండి, లేకపోతే వెళ్ళిపోండి. అది కూడా 1500 బేసిక్ తీసుకెళ్ళి 900 బేసిక్ ఇస్తానన్నారు హెల్పర్ మీద. మేమైతే వెళ్ళిపోతాం సార్, ఇండియా వెళ్ళిపోతాం, హెల్పర్ కింద అయితే చెయ్యం. మేము ఆల్రెడీ అక్కడ 35,000 కట్టి ముందు ట్రైనింగ్ తీసుకున్నాం హెల్పర్ కింద. ఇక్కడ హెల్పర్ కింద అయితే ఎందుకు చేస్తాం సార్, అదైతే చెయ్యం అని చెప్పి వెళ్ళిపోతాం. రిజైన్ లెటర్ రాయమన్నారు సార్. అక్కడ రిజైన్ లెటర్ అంటే మాకు 3G టెస్ట్ ఇచ్చారు, అక్కడ 6G టెస్ట్ ఇచ్చినట్టు రాయమన్నారు సార్. అలాగే ఏజెంట్లు చెప్తే 4 రోజుల పాటు పోరాడారు సార్. వాళ్ళ కాలేదు సార్ అని చేతులు ఎత్తేసారు సార్. మాకు మేమేం చేయలేము, మీరు ఏదంటే చేసుకోండి అని అనేసారు సార్. లాస్ట్కి మాకు సిపి సార్ రీల్ దొరకగానే ఇన్స్టాగ్రామ్లో నెంబర్ కాంటాక్ట్ చేసాం సార్. వెంటనే సిపి సార్ స్పందించి మాకు అన్ని రావడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. అది నాకు తెలుసు. ఆల్ పోలీస్ స్టేషన్స్కి చెప్పాము, మన వైజాగ్లో ఎన్ని ఇమిగ్రేషన్ ఏజెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, మీరు లిస్ట్ అవుట్ చేయండి. అది సార్ట్ అవుట్ చేయండి. ఎంతమందికి రిజిస్ట్రేషన్ ఉంది విత్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంతమందికి రిజిస్ట్రేషన్ లేదు. తర్వాత ఎంతమంది మీద అలిగేషన్ ఉంది, ఎంతమంది మీద అలిగేషన్ లేదు. తర్వాత కొందరు వైజాగ్ వాళ్ళు కానీ వైజాగ్ బేస్డ్ రిజిస్ట్రేషన్, వైజాగ్ బేస్డ్ ఏజెంట్ ద్వారా వెళ్ళలేదు, హైదరాబాద్ ఏజెంట్ ద్వారా వెళ్ళారు. అది కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. వేరే కంట్రీకి వెళ్ళారు కానీ హైదరాబాద్ వెళ్ళి ఆ ఏజెంట్ ద్వారా వెళ్ళారు, లేకపోతే విజయవాడ ఏజెంట్ ద్వారా వెళ్ళారు, లేకపోతే ఢిల్లీ ఏజెంట్ ద్వారా వెళ్ళారు. అది కూడా లిస్ట్ అవుట్ చేయమని చెప్పాము. సో ఆ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ ఇప్పుడు జరుగుతుంది. అది పూర్తి అయిన తర్వాత మన దగ్గర పూర్తిగా మోసాలు చేస్తున్నారు బాధితులకు. అటువంటి ఇష్యూస్ మా దృష్టికి వస్తే ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. అది ఇమిగ్రేషన్ యాక్ట్ కాకుండా BNS యాక్ట్ కింద కూడా సెక్షన్స్ పెట్టాల్సి వస్తుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇటువంటి వ్యక్తులకు మొత్తం డబ్బు రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఫస్ట్ వాళ్ళకు బాధితులకు న్యాయం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లీగల్ యాక్షన్ చేయబోతున్నాం. ఇది మా ఇప్పుడు నిజంగా వాళ్ళు బాధితులు, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏజెంట్స్తో కాంటాక్ట్ చేశారు కానీ ఏజెంట్స్ హెల్ప్ చేయలేదు. అందుకే వేరే గత్యంతరం లేక వేరే మార్గం వాళ్ళు కనపడలేదు. అందుకే మాకు లాస్ట్ రిసార్ట్గా నాకు కాల్ చేశారండి. అంతకుముందు అన్ని విధంగా ప్రయత్నం చేసి సక్సెస్ కాలే, అప్పుడు నాకు కాల్ చేశాడు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏజెంట్స్ ఇనిషియల్గా సహకరించలేదు, ఇనిషియల్గా ఎటువంటి సహకారం చేయడానికి నిరాకరించారు. ఆల్ పోలీస్ స్టేషన్స్కి చెప్పాము, మన